శాంతి మార్గమే ప్రపంచానికి శరణ్యం అని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గౌతమ బుద్ధుని బోధనలు ఎప్పటికీ ఆచరణీయమని కొనియాడారు. బుద్ధ పూర్ణిమ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం సాయంత్రం నాగార్జునసాగర్లోని బుద్ధవనంలో నిర్వహించిన ప్రత్యేక వేడుకల్లో రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బుధవారం సాయంత్రం బుద్ధవనం చేరుకున్న మంత్రి ముందుగా బుద్ధ చరిత వనంలోని బుద్ధుడి పాదాల వద్ద ప్రార్థనలు చేశారు. అనంతరం వందన సమర్పణతో పుష్పాంజలి ఘటించారు. మహాస్తూపం అంతర్భాగంలోని ధ్యాన మందిరంలో బౌద్ధ సంప్రదాయబద్ధంగా ప్రార్థనలు నిర్వహించి ధ్యానం చేశారు. బుద్ధవనం విశేషాలను తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రపంచానికి శాంతి, అహింసల మార్గాన్ని చూపిన మహనీయుడు గౌతమ బుద్ధుడు అని, ద్వేషం ఉన్న చోట ప్రేమను, అశాంతి ఉన్న చోట ప్రశాంతతను నెలకొల్పడమే బౌద్ధ ధర్మం యొక్క ప్రధాన ఉద్దేశమని చెప్పారు. తెలంగాణ గడ్డపై బౌద్ధ వారసత్వ సంపద పుష్కలంగా ఉందని, నాగార్జునసాగర్లోని బుద్ధవనాన్ని అంతర్జాతీయ స్థాయి బౌద్ధ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతానని తెలిపారు. ఇక్కడికి వచ్చే పర్యాటకుల కోసం మౌలిక సదుపాయాలను మెరుగుపరచడమే కాకుండా బుద్ధుని జీవిత విశేషాలను భావితరాలకు తెలియజేసేలా ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ప్రాంగణమంతా విద్యుత్ దీపాలతో అలంకరించడంతో బుద్ధవనం దేదీప్యమానంగా వెలిగిపోయింది. ఈ వేడుకల్లో నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జేవిరెడ్డి, పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, పర్యాటక సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణిప్రసాద్, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ గౌతమి, డైరెక్టర్ ఆఫ్ టూరిజం లక్ష్మణ్ రంజిత్ నాయక్, బుద్ధవనం స్పెషల్ ఆఫీసర్ మల్లెపల్లి లక్ష్మయ్యతో పాటు ఇతర అధికారులు, బౌద్ధ భిక్షువులు పాల్గొన్నారు.